నాకు బాగా బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడైనా సరే ఆన్లైన్ లో ఆర్డర్ పెడతాననే మాటే నోట్లోంచి రాదు నాకు. ఇంకా దాదాపు 2.5 సంవత్సరం పైగానే అవుతుంది నేను బట్టలు షాపింగ్ చేసి. టిక్ టాక్ లో ఆన్లైన్ షాపింగ్ అయితే ఉన్నాయన్నమాట. మన తెలుగు వాళ్ళ వీడియోలు అయితే పెడతా ఉంటారు. మీకు ఇలా జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే జరిగింది. 2 సొక్కాయలు 3 ప్యాంట్లు అయితే ఆర్డర్ పెట్టినాను. మొత్తం బిల్లు 14 దినాలు అయింది. కానీ నా దగ్గరికి వచ్చింది 2 సొక్కాయలు 2 ప్యాంట్లు మాత్రమే. తర్వాత నేను ఫోన్ చేస్తే నేను పంపిస్తానన్నా అయితే బాగానే రెస్పాన్స్ అయినారు. నేను ముందే చెప్పాను నాకు గానీ నచ్చకపోతే నేను రిటర్న్ చేస్తానని. అప్పుడేమో వాళ్ళు సరే అన్నారు. మిస్ అయిన ప్యాంట్ కూడా పంపిస్తామని అయితే చెప్పినారు. అప్పుడు వద్దు చెప్పాను నాకు షర్ట్లు నచ్చలేదు రిటర్న్ చేస్తున్నానని. వాళ్ళు అయితే అసలు ఒప్పుకోవాలా, ఓన్లీ ఎక్స్చేంజ్ వరకే డబ్బులు రిటర్న్ అయితే ఉండదని అయితే చెప్పినారు. ఈ మాట వాళ్ళు మనం ఆర్డర్ పెట్టకుండా ముందు కూడా చెప్పొచ్చు, కానీ చెప్పలా. ఇంకొకటి ఏంటంటే నేను మొత్తం రిటర్న్ చేస్తానని అయితే చెప్పలేదు. ఓన్లీ 2 షర్ట్లు వరకు అయితే రిటర్న్ చేస్తాను, నాకు నచ్చలేదు అని అయితే చెప్పాను. మిస్ అయిన ప్యాంట్ అయితే తీసుకొని వచ్చి ఇచ్చిపోయారు, కానీ షర్ట్లు అయితే రిటర్న్ తీసుకోవాలా. నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టడం కూడా ఇదే ఫస్ట్ టైం, ఇదే లాస్ట్ టైం కూడా. పేరు చెప్పేదానికి నాకు అయితే ఇష్టం లేదు, వాళ్ళు అయితే చూస్తూ ఉంటారు. ఇంకొకరికి ఇలా జరగకుండా చూసుకోండి చాలు.